సంధ్య, ఈరోజు డిన్నర్కి ఏంటి స్పెషల్? ఈరోజు డిన్నర్కి లాట్ ఆఫ్ వెజిటబుల్స్తో మంచి ప్రోటీన్ సోర్స్ ఉన్న చికెన్తో ఒక రెసిపీ అయితే చేయబోతున్నాను. ఇందులోకి వెజిటబుల్స్ ఏంటి అంటే మీ చాయిస్ అండి. నేను ఈరోజు అయితే బేబీ కార్న్, బెల్ పెప్పర్, మష్రూమ్ తీసుకున్నాను. చాపింగ్ కూడా ఫ్యాన్సీ కటింగ్ ఏం అక్కర్లే, మీకు ఎలా కావస్తే అలాగా పెద్ద పెద్దగానే. మనం వెజిటబుల్స్ అయితే ఫ్రై చేసుకోబోతున్నాం అండి. దానికి ఒక చిన్న మసాలా అనమాట, ఏం లేదు. ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి, వెల్లుల్లిపాయలు, ఈ రెండు దంచుకుందాం. ఎండుమిరపకాయలు కొంచెం ఈజీగా నలగడానికి డ్రై రోస్ట్ చేస్తాను. 3 రేకలు గార్లిక్, 3 ఎండుమిరపకాయలతో డ్రై రోస్ట్ చేసుకున్నాను కదండి. వెల్లుల్లి ఏం వేపక్కర్లేదు. సో ఈ రెండు కొంచెం ఉప్పు వేసుకొని క్రష్ గా, మొత్తం పేస్ట్ అక్కర్లేదు, కొంచెం బర్క్గా మనం దంచుకున్న తర్వాత ఈ టెక్స్చర్ లోకి వస్తే చాలు. ఈ చికెన్ లోకి కాంబినేషన్ ఏంటంటే ఇది షుగర్ స్నాప్స్ అండి. ఒకసారి తిన్నా ఉంటే ఎడిక్ట్ అయిపోతాం అనమాట, అంత టేస్టీగా ఉంటాయి. ఇందులో గల్లుప్పు వేస్తున్నాం. ఇప్పుడు మనం చేసుకున్నాం చూసారా గార్లిక్ చిల్లీ, ఆ సాస్ షెజ్వాన్ సాస్ కన్నా మచ్ బెటర్గా ఉంటుంది. సో అది ఒక్క 2 నిమిషాలు అంతే వేగాలండి. ఎక్కువ వేగితే మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. దాంట్లో ఆనియన్స్ కంప్లీట్గా వేగిపోకర్లేదు. ఆనియన్ ఈ ఫ్లేమ్కి అదే వేగుతుంది. నెక్స్ట్ మనం చాప్ చేసిన వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవడం. కొన్ని పెప్పర్స్, సాల్ట్ వేసాను నేను ఆల్రెడీ, మనం పేస్ట్ చేసుకున్నాం కదా అందులో వేసాను. దాన్ని ఒకసారి చెక్ చేయండి, సాల్ట్ లేకపోతే మళ్ళీ ఒకసారి వేసేసుకోవచ్చు. లాస్ట్లో పైన స్ప్రింగ్ ఆనియన్స్, ఇవేమీ వేగక్కర్లేదు కాబట్టి లాస్ట్లో చాలు, ఇంకంతే స్టాప్ చేసుకోవడమే. స్టిర్ ఫ్రైడ్ కూడా వేడివేడిగా అయిపోయింది. హెల్దీగా హ్యాపీగా మంచి ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే మంచిదండి. మేమైతే మోస్ట్లీ వీక్లో 2-3 టైమ్స్ ఇలా చేసుకుంటూ ఉంటాము. వేడి గ్రిల్ చికెన్, దాంతో షుగర్ స్నాప్స్ బాయిల్ చేసాను చేతిపావా, దాంతోపాటు లాట్ ఆఫ్ వెజిటబుల్స్, బేబీ కార్న్, పెప్పర్స్, మష్రూమ్స్ ఇవన్నీ యూస్ చేసి స్టిర్ ఫ్రై చేశాను అనమాట. మంచి ఫైబర్, మంచి ప్రోటీన్, సో హెల్దీ మీల్ అనమాట. మేము నైట్ టైమ్స్ యూజువల్గా రైస్ అవాయిడ్ చేస్తామండి. రైస్ తినాలంటే మీరు స్టిర్ ఫ్రైడ్లోనే రైస్ వేసుకున్నారనుకోండి, ఫ్రైడ్ రైస్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే యమ్మీ మీల్ ఎంజాయ్ చేయబోతున్నాం. ఎంత జ్యూసీగా, ఎంత టెండర్గా ఉందో. దీనికి పక్కన ఏ సాసెస్ ఏం అక్కర్లేదు. మోస్ట్లీ అందరూ ఏంటంటే చికెన్ బ్రెస్ట్ పీస్ ఎందుకు తెచ్చుకుంటే డ్రైగా ఉంటుందని, కానీ కాదండి, బాగుంటుంది. ఇప్పుడు ఇలా చేసుకుంటే